ఎస్ఎల్బిసి టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ విస్తృతంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఒక మృతదేహం లభ్యం కాగా మరికొందరి కార్మికుల మృతదేహాల కోసం ప్రయత్నిస్తున్నారు. కేరళ నుంచి రప్పించిన కెడావర్ డాగ్స్ను మరోసారి టన్నెల్లోకి పంపనున్నారు. అవి గుర్తించిన ప్రాంతాల్లో తవ్వకాలు చేపట్టనున్నారు. ఇప్పటికే రోబోలను కూడా లోపలికి పంపారు. ఇక మృతదేహాలు గుర్తించడంలో కెడావర్ డాగ్స్ కీలకంగా పనిచేస్తాయని వాటిని పర్యవేక్షించే సిబ్బంది చెబుతున్నారు. ఎస్ఎల్బిసి టన్నెల్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. ఎస్ఎల్బిసిలో జరిగినటువంటి ప్రమాదంలో తప్పిపోయినటువంటి ఆచూకీ కోసం జరుగుతుండేటువంటి యొక్క అన్వేషణలో భాగంగా రెస్క్యూలో ప్రధానంగా ఈ యొక్క కేరళకు సంబంధించినటువంటి కెడావర్ డాగ్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. 3 రోజుల క్రితమే ఇక్కడ ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్లు వచ్చినటువంటి వారి మొదటి విడతలో 2 ప్రాంతాలను గుర్తించడం జరిగింది. అక్కడ తవ్వకాలు జరిగితే ఒక మృతదేహం కూడా లభ్యం కావడం జరిగింది. మరొకసారి ఈరోజు మనం చూస్తున్నాం ఈ యొక్క కెడావర్ డాగ్స్ను లోపలికి పంపించి అనుమానితమైనటువంటి ప్రాంతాలు ఏవైతున్నాయో వాటిని గుర్తించేందుకోసం కావాల్సినటువంటి చర్యలు చేపట్టారు. వాటికి సంబంధించినటువంటి సిబ్బంది కూడా చాలా కీలకంగా వివరిస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళంతా కూడా లోకో ట్రైన్లో వెళ్తుండేటువంటి ఒక దృశ్యాలను చూస్తున్నాం. వారిని అడుగుదాం వీటి ప్రత్యేకత ఏంది, ఏం చేయబోతున్నా అనేటువంటి. हाँ सच बोलिए, आप क्या करते हैं, वो आपके डॉग्स है ना, क्या इम्पोर्टेंस है आपका? तो एक कैडावर डॉग है, HRD डॉग्स, ह्यूमन रिमेंस डिटेक्शन डॉग। इसका काम तो है ह्यूमन रिमेंस को डिटेक्ट करना है। इसके लिए हमें ट्रेनिंग किया है इसे। अभी केरल में तो 3 डॉग है, उनमें से 2 डॉग है, माया और मर्फी हियर। अब पहले दिन में गए ना, आप क्या करें, आज जाके क्या करते हैं हम अंदर? हमें उधर जाकर हम स्पॉट देंगे। हमारे कोई शक है तो दोनों डॉग को भेजेंगे, पहले एक डॉग को भेजेंगे, वो कोई डिटेक्ट दिएगा तो दूसरे को भी भेजेंगे। दोनों एक साथ एक ही जगह पर डिटेक्ट किएगा तो हमें पक्का हो जाएगा उधर लाश है। ऐसे काम करते हैं हम। और कितने डॉग्स है तुम्हारा पास, आप कब आए, आप क्या कितने दिन में इधर रहेगा? तो हमारे पास केरल में तो 3 कैडावर डॉग है, उनमें से 2 है माया मर्फी हियर। और हम 6 तारीख को इधर आया है और 7वीं तारीख से हम काम शुरू किया। अब अंदर जा रहे हैं ना, अब ये डॉग्स को पहचानने के लिए कैसा है सिचुएशन उधर? तो पहले मैंने बोला था ना कि हम एक डॉग को भेजेंगे, तो एक डॉग उधर उधर ऐसे ऐसे स्मेल करके एक जगह पे रुकेगा और बार्किंग करेगा, तो दूसरे को हम उसको निकाल कर दूसरे को भेजेगा। वो भी उधर जाकर ऐसे उधर गड़कर बार्किंग करेगा तो हमें मालूम हो जाएगा उधर लाश है। ऐसे इससे पहले किधर किधर करे, कहाँ रिजल्ट आया? इससे पहले अंत में वो वायनाड लैंडस्लाइड है ना, उधर ये दोनों डॉग ने एक साथ मिलजुल कर 64 बॉडी को गोज किया था। अब रेस्क्यू ऑपरेशन आप क्या सोच रहे हैं, कब तक होता बोल के सोच रहे हैं? तो हमारे लिए मालूम नहीं है, कोशिश करेंगे पहले उस लाश को पकड़ने के लिए हम जरूर हम विल आवर बेस्ट, डू आवर बेस्ट। अब अंदर कितने बार जाके आए, अब फाइनल है, अब दूसरा बार भी जा सकते क्योंकि हम जाएगा और हम इंडिकेशन देगा, इसके साथ साफ लोग है कहेगा तो फिर भी जाएगा। ఇది వీళ్ళు చెప్తున్నటువంటి యొక్క కెడావర్ డాగ్స్ ఏవైతున్నాయో వాటికి సంబంధించినటువంటి ఒక రెస్క్యూ ఆపరేషన్ గతంలో వాయనాడ్లో జరిగినటువంటి యొక్క ప్రమాదంలో చిక్కున్నటువంటి వారి యొక్క ఆనవాళ్ళను గుర్తించడం జరిగిందని చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా మొదటి రోజు తాము పెట్టినటువంటి యొక్క ఏదైతే స్పాట్ పెట్టామో అక్కడ తవ్వకాలు జరిగితే ఒక మృతదేహం జరిగిందని చెప్తున్నటువంటి వాళ్ళు మనం చూస్తున్నాం. ఈ యొక్క లోకో ట్రైన్లో వాళ్ళంతా కూడా వెళుతుండేటువంటి యొక్క దృశ్యాలను ఒకసారి మనం గమనించవచ్చు. లోకో ట్రైన్లో ఈరోజు రెస్క్యూకి వెళ్తుండేటువంటి యొక్క కెడావర్ డాగ్స్ కానీ వాటికి సంబంధించినటువంటి ఈ యొక్క రాటుహోల్ మైనర్స్కి సంబంధించినటువంటి యొక్క బృందము, తర్వాత ఎన్డీఆర్ఎఫ్కి సంబంధించినటువంటి వారి యొక్క బృందం, తర్వాత కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు, ఈ విధంగా అందరూ కూడా లోకో ట్రైన్లో లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు చూస్తాం. మొత్తంగా మాత్రం కెడావర్ డాగ్స్ మరొకసారి లోపలికి వెళ్తున్నాయి కాబట్టి అవి చేసేటువంటి అన్వేషణలో ఎక్కడైనా స్పాట్లు గుర్తిస్తే అక్కడ మరీ ఉధృతంగా యొక్క తవ్వకాలు చేసేందుకు కావాల్సినటువంటి చర్యలు చేపడతామని చెప్పి మాత్రం అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ విజయ్ భాస్కర్, సాక్షి న్యూస్, ఎస్ఎల్బిసి న్యూస్.